దేవుణ్ణి నువ్వు తండ్రిగా నువ్వు గ్రహించగలిగితే, దేవుని విషయంలో నీవు చేయమని బైబిల్ చెప్పిన సంగతులు నీకెప్పుడు ఇరిటేట్ కావు, ఇబ్బందిగా అనిపించవు. దేవుణ్ణి నువ్వు అలా తండ్రిగా స్వీకరించకుండా ఎడంగా చూస్తున్న కారణం చేత ప్రార్థన అనేది నీకు ఒక విసుగ్గాను, వాక్య ధ్యానం అనేది నీకు ఒక ఇబ్బందిగాను తయారైంది. అలా కాకుండా దేవుడు మీ నాన్న, మా నాన్న అన్న డీప్ లవ్లోకి నువ్వు వెళ్ళావు అనుకో, మా నాన్న ఏం మాట్లాడాడో అని గ్రంథమంతా చదువుతానే ఉంటావు మళ్ళీ మళ్ళీ. ఎందుకంటే మీ నాన్న మాటలై, మీ నాన్న మాటలు నీకు బోర్ అనిపిస్తాయా? మా నాన్న వెళ్ళిపోయాడు 2015లో. ఇప్పుడు కూడా ఆ సమాధి, మా నాన్న సమాధి మా ఇంట్లోనే పెట్టుకున్నా. ఎప్పుడన్నా మీరు చిలకలూరిపేట వచ్చినప్పుడు చూపిస్తా, మా ఇంట్లోనే ఉంటుంది. ఎందుకంటే ఆయన అంటే నాకు అంత ఇష్టం. ఎందుకంటే నాన్నగా వ్యవహరించాల, ఫ్రెండ్గా వ్యవహరించాడు, మంచి స్నేహితుడు అన్నమాట. ఇక నేను బయట ఎవరితో స్నేహం చేసే అవసరం లేదు, అంత అందుబాటులో ఉంటాడు నాన్న. అందుకని ఆయన నిద్రించినప్పుడు ఇంట్లోనే పెట్టుకున్నా. అప్పుడప్పుడు కూర్చొని ఆయన దగ్గర కూర్చొని ఏడ్చుకొని వస్తా. ఆ సమాధి దగ్గర కూర్చొని కాసేపు కన్నీరు ఖర్చుకుంటే, ఎందుకంటే నీ గొంతుని చాందోలైంది నాన్న అని మాట్లాడుకుంటా. తండ్రి కదండి, మీ నాన్న మీద మీకు ఉంటుంది, మా నాన్న మీద మాకు ఉంటుంది. మా నాన్న మీద మీకెందుకు ఉంటుంది? కానీ నేను చెప్పినప్పుడు మీ నాన్న గుర్తొస్తే నీ కళ్ళు కూడా చెమరుస్తాయి. అవునా? కన్ను మూసాడు అనుకో, ఆ కన్ను మూసిన తండ్రి గుర్తొచ్చాడు అనుకో, ఖచ్చితంగా ఇదే నాన్న గొంతు ఎన్ని రోజులైందో, నాన్న పిలిచి ఎన్ని రోజులైందో అని ఫీలింగ్. ఆనాడు నాన్న మాట్లాడినప్పుడు ఇంట్రెస్ట్గానే విన్నాను. కొన్నిసార్లు ఇబ్బంది ఫీల్ అయ్యానేమో నాకు తెలియదు, కానీ ఎప్పుడు చెవు కోసుకునేవాడిని. కదిలించి మా నాన్న అన్ని రకరకాలుగా అడిగి మాట్లాడిస్తూ ఉండేవాడిని. ఈరోజు ఆ స్వరం మౌనం అయితే హృదయం తప్పిస్తుంది, ఎప్పుడు మా నాన్న గొంతు మళ్ళీ నేను వింటాను అని. అంటే నాన్న మీద మనకున్నటువంటి ఎఫెక్షన్ను బట్టి, లవ్ను బట్టి, ప్రేమను బట్టి ఎప్పుడు మన నాన్న మాట మనం వినాలని ఆశిస్తాం. మన నాన్న మాట్లాడుతుంటే మనం గంభీరంగా ఫీల్ అవుతాం. పబ్లిక్లో మాట్లాడుతుంటే మా నాన్న అని అతిశయపడతాం. నాన్న మాటలు మనకి ఇంపు. మా నాన్న మాటలు మీకు బోరు కావచ్చు, కానీ మా నాన్న మాటలు నాకు ఇష్టం. మీ నాన్న మాటలు నాకు బోరు కావచ్చు, కానీ మీ నాన్న మాటలు నీకు. ఎంతమందికి మీ నాన్న మాటలు ఇష్టం? ఒకవేళ భూమి మీద ఉన్న మన నాన్న మనకి సోజ్యవుతాడేమో, అర్థం కానీ వైనం లేని విషయాలు మాట్లాడతాడేమో, ఏమిందాలే ఆయన గోల అనిపించవచ్చు ఒకవేళ నీకు మనిషిని బట్టి. కానీ పరలోక తండ్రి ఎప్పుడు సోజ్యప్పుడు అనవసరపు మాటలు మాట్లాడు. ఏది మాట్లాడినా నిన్ను పరిపూర్ణతలోకి తేవటానికి, పైకెత్తడానికి, దేశము యొక్క ఉన్నత స్థలముల మీదకి నిన్ను ఎక్కించడానికి, నిన్ను తలగా నియమించడానికి, నిన్ను పలు విధములు ఆశీర్వదించడానికే మీ నాన్న, మా నాన్న, మన నాన్న నోరు తెరుస్తాడు ఎప్పుడు మాట్లాడినా. అది అర్థమైతే మన నాన్న దగ్గరికి పోవటానికి మనం వెనకాడం. నాన్న మాటలు మనకు అప్పుడు ఇబ్బందిగా, రోజు నాన్న మాటలు వినాలని ఆశ. నాన్న గురించి ఎవరన్నా స్తుతిస్తున్నా, పొగుడుతున్నా, పాడుతున్నా ఒక రకమైన ఆకర్షణ. దైవజనులు అంటే నాకు ఎందుకు ఇష్టమో తెలుసా? నాకంటే ముందున్న దైవజనులు నాకు ఎందుకు ఇష్టమో తెలుసా? దైవజనులను చాలా లవ్ చేస్తాను నేను. దైవజనుల్ని ఎందుకు నాకు వాళ్ళు అంత ఇష్టం అంటే, నాకంటే ఎక్కువగా మా నాన్న ఆరాధించారు. వాళ్ళు ఆరాధించింది దేవుని అనుకున్నా మా నాన్నే వాళ్ళు ఆరాధించింది. వాళ్ళు పొగిడి పాడింది మా నాన్నే. ఏ నాన్న నా ముక్కును నిర్మించాడో, కళ్ళని నిర్మించాడో, చెవులను నిర్మించాడో, ఈ ఆకారాన్ని ఇచ్చాడో ఆ నాన్నే. ఏ చేతులు నన్ను నిర్మించినాయో, నిన్ను నిర్మించినాయో. నువ్వు అనుకోవచ్చు తమ్ముడా ఇంతమందిలో నన్ను గుర్తిస్తాడంటావా అని. 1,000,000 మందిలో కూర్చున్నా సరే నువ్వు తెలుసు ఆయనకి. నా చెల్లి, నువ్వు అనుకుంటావేమో ఇంతమంది గుంపులో నన్ను గుర్తిస్తాడు. పిచ్చిదానా, 1,000,000 మందిలో కూర్చో, నువ్వు నిన్ను పేరు పెట్టి పిలవకపోతే అప్పుడు అడుగు. ఆయనకి తెలుసురా తల్లి, నువ్వు ఒకరోజు కాదు, ఇప్పుడు తెలియటం కాదు, నీ ప్రతి అణువు అనుక్షణం మొత్తం తెలుసు. ఎనీ టైం ఆయన నీకెళ్ళి చూస్తున్నాడు. మళ్ళీ భూమి మీద నేను కాదు, మనం ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడతాం నాన్నతో. ఈరోజు చాలామంది ప్రార్థనా జీవితాన్ని ఒక విసుగుగా, వాక్య ధ్యానాన్ని ఒక విసుగుగా ఫీల్ అవుతున్నారంటే దేవుణ్ణి ముందు తండ్రిగా వాళ్ళు స్వీకరించలా. దేవుణ్ణి తండ్రిగా వాళ్ళు ఫీల్ అవ్వట్లా. దేవుణ్ణి దేవుడిగానే ఫీల్ అవుతున్నారు. అందుకే హద్దులు ఉన్నాయి, జస్ట్ ఆచారాలు మాత్రమే ఉన్నాయి. పొద్దున్నే లేవాలి, మోకాళ్ళు వేయాలి, 2 ముక్కలు చెప్పాలి, లేకపోతే ఏమన్నా ఇద్దాం. అలాగే ఒక అధ్యాయం అన్న ఆయన స్వరం వినాలని ఆరాటపడతాం. అర్థమైందా? నంబర్ 1. నంబర్ 2, ఆయనతో మనం మాట్లాడటానికి ఆశపడతాం. నాకైతే అది ఇష్టమండి.
నాకైతే అది ఇష్టం అండి, నడుచుకుంటా మాట్లాడుతూ ఉంటాను. చూసేవాడు వాడికి ఏం తెలుసు నా తండ్రితో నాకున్న అనుబంధం. సో దేవుణ్ణి అసలు ఎలా ఎరుగున్నాం? పౌలు అన్నాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును అని. షడ్రకు మేషకు అబేద్నెగోలు రాజును కూడా లెక్క చేయాల. ఎందుకంటే మేము నమ్మినోడు ఎవరో మాకు తెలుసు, ఆయన పవర్ ఏంటో మాకు తెలుసు, పనితనం ఏంటో మాకు తెలుసు, జ్ఞానం ఏంటో మాకు తెలుసు, శక్తి ఏంటో మాకు తెలుసు. పని చూసుకోమన్నారు. ఎవరిని? ఎంత కనెక్టింగ్ ఉంటే ఆ మాట అన్నారండి, ఎంత అనుబంధం ఉంటే ఆ మాట అన్నారు. అరే చావు గోయి ఆమెతను కనపడతా ఉంటే లెక్క చేయలేదండి. ఈరోజు మనం మన అనుభవాలు మాట్లాడుకుందాం. ఆయన సన్నిధి అన్నిటికంటే ఇష్టమైపోయింది. మీరు అడగండి నాకు, బ్రదర్ నీకు ఇష్టమైన టూరింగ్ ప్లేస్ ఏదని, నేను ఒకటే ఆన్సర్ చెప్తా. దేవుని మందిరం కంటే ఎక్కువైన రమ్యమంటూ నాకు ఇంకొకటి లేదు. మీరు నిజంగా నమ్మండి, నమ్మకపోండి. అది రేకులైనా ఆకులైనా పరదా పట్టలైనా సరే, ఇది మందిరం అని ఆయన పేరు పెట్టబడిన మందిరంకు మించిన ఆకర్షణీయమైన స్థలం, యాత్రా స్థలం, నా టూరింగ్ ప్లేస్ ఇంకొకటి లేదు. ఎందుకంటే అది మా తండ్రి ఇల్లు, మా తండ్రి సన్నిధి అది, మా తండ్రి సన్నిధి అది. అందులో మా నాన్న ఉంటాడు. మీ నాన్న ఎంత బలవంతుడో నీకు తెలుసా? ఆయన మా నాన్న అన్నావు, మీ నాన్న బలం నీకు తెలుసా? తెలిస్తే మెంటల్ హాస్పిటల్కి ఎందుకు పోతా? తెలిస్తే నిద్ర మాత్రలు ఎందుకు మింగుతా? తెలిస్తే తడవకు వచ్చి చీర తాడెక్కడుంది, చీర ఎక్కడుందని దేవులు ఆడుకుంటా, ఎందుకు దేవులు ఆడుకుంటా? తెలిస్తే తూనా బతుకు పాడుగా ఎందుకంటావు? తెలిస్తే కూర్చొని ఎక్కిళ్ళు పెట్టి ఎందుకు ఏడుస్తావు? మీ నాన్న ఎంత బలవంతుడో నీకు అర్థం కాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నాన్నని తెలుసు, కానీ ఎంత బలవంతుడో చెప్పే మాటలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. సముద్రాన్ని ఎంతమంది చూశారు? చూడని వాళ్ళు చేతులు ఎత్తండి. నేను చూడలేదన్నయ్య, ఇంకా సముద్రాన్ని చూడలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చూడని వాళ్ళు చేతులు ఎత్తండి. నా తండ్రి చిత్తం అయితే మీకు సముద్రాన్ని త్వరలోనే చూపించును గాక. ఆమేన్. చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎన్ని నీళ్ళు ఉంటాయి కొలుద్దామా? భూమి మీద 3 వంతులు నీళ్ళే ఉంటాయి, అవునా? కొలవటం సాధ్యమైద్దా? అంత సముద్రాలని, అన్ని నీళ్ళని ఆయన పుడిసిలితో కొలిచాడంట. ఇది దోసిలి, ఇందులో సగం పుడిసిలి. అంటే అప్పుడు ఆ హ్యాండ్ ఎంత ఉంటుందో ఊహించు. వామ్మో, పుడిసిలితో డబ్బాలతో కూడా కొలిచిపోయేలా. యెషయా గ్రంథం 40లో లేదు? పుడిసిలితో పుడిసిటిలో తన పుడిసిలితో జలములను కొలిచిన వాడెవడు? యెషయా గ్రంథము 40వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువు. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? గద్దు. అసలు ఏంటండి ఆయన? తన పుడిసిలితో జలములను కొలిచిన వాడెవరు? జేనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? మోరతో కొలవలేదంట ఆకాశాన్ని. అంటే మోరేస్తే 4 మూరలు కాదేమో మరి, అందుకని జానలతో కొలిచాడు. ఇప్పుడు ఈ బల్ల ఉందనుకోండి, మనం కొలవాల్సి వస్తే మోరతో కొలుస్తాం, జానతో కొలుస్తాం ఈ బల్లని. ఎందుకంటే 4 మూరలు అయింది కాబట్టి మోరే వాడతాం, కానీ మోర వదిలిపెట్టి జానతో 1 2 అనం. ఎవరైనా చూసిన మోరే జాన్ ఎందుకు, చాలా ఇది, కానీ మోరే అంటే 1 2 అనుకుంటూ వస్తాం. ఆయన ఆకాశం ఇంత పెద్ద సువిశాలమైనటువంటి ఆకాశాన్ని కొలవేయటానికి ఆయన మోర పట్టలేదట, జాన్తో కొలిచాడంట. నేను చెప్పాలి, అక్కడ ఉంది చూడు. అంటే ఆయన జాన్ ఎంత ఉందో ఊహించండి మీరు. అది కహాని కాదు, వాస్తవం, పచ్చి నిజం. శూన్యములో ఉన్న జ్యోతులను సమస్తమును కూడా శూన్యంలో వేలాడదీసి పెట్టాడు, అట్లా బంతుల్లాగా. పర్వతాలని త్రాసులో కొలిసి నిలబెట్టాడంట. తక్కెట్లో మిఠాయిని కొలుస్తారే, మిఠాయిని కొలిచారు ఎప్పుడన్నా? నా చిన్నప్పుడు కొబ్బరి మిఠాయి అనుకుంటూ వస్తూ ఉంటారు, ఇళ్ళ మిఠాయి, శనక్కాయ పాకం అనుకుంటూ వస్తుంటారు. వాళ్ళు తక్కెడ పెట్టి తక్కెట్లో అది అంతా శనక్కాయ పప్పులు బెల్లం వేసి
అది చేస్తారు, అదినే తోస్తారు, ఇటుపక్క 50 గ్రాములు 100 గ్రాములు 200 గ్రాములు వేసి. అట్లాగా పర్వతాలని, మహాపర్వతాలని త్రాసులో గొల్చాడంట, తూచాడంట త్రాసులో. ఎవరైనా ఎవరో, అరే మళ్ళీ మాట మర్చిపోయావు నువ్వు, అది డైలాగ్ మర్చిపో. నానా, మన నాన్న దేవునికి స్తోత్రం కలుగునుగా. యెషయా గ్రంథం ఇచ్చిన సాక్ష్యం అది. కొలపాత్రతో ఈ భూమిని కొలిచిపోసాడంట. ఈ భూమి మీద ఉన్న మట్టి అంతా కొలత ప్రకారం పోసాడంట ఆయన. అప్పుడు ఆయన చేతులు ఎంత ఉండాలి, ఆయన ఎంత ఉండాలి, అసలు ఆయన పర్సనాలిటీ ఎంత. ఇప్పుడు చెప్పు, మీ నాన్న ఎంత బలవంతుడు. సముద్రాన్ని 2 పాయలు చేయటం ఎవరి వల్ల అయిద్దండి? ఎవడి వల్ల అయిద్దా? ఒక రాత్రి తెల్లవారేసరికి ఎర్ర సముద్రం 2 భాగాలు చేసి మధ్యలో దువ్వలేసేటట్టు చేశాడు. ఇటుపక్క నీళ్ళు అలా రాశిగా నిలబడ్డాయి, ఇటుపక్క నీళ్ళు అలా రాశిగా నిలబడ్డాయి. మధ్యలో దువ్వలేగించింది సముద్రం మధ్యలో. ఆరిన నేలను వారిని నడిచిపోజేసానని రాస్తుంది. ఎవరు చేయగలుగుతారండి? కానీ చేశాడు. ఆయన అసమాన ధీరుడు, ఏదైనా చేయుటకు శక్తి గలవాడాయన. నా దేవుడు ఏదైనా చేయుటకు శక్తి గలవాడన్న గ్రహింపు, ఆ స్పృహ నీకుంటే కలత, దిగులు, అవిశ్వాసం, కృంగుబాటు ఈ దరి చేరనిచ్చారు. ప్రతికూలతలు నీకు ఎదురైనప్పటికీ నింపాదిగా ఉంటావు, నిండు బండిలాగా తొణకుండా ఉంటావు. ఎందుకంటే మీ నాన్న ఎంత బలవంతుడో నీకు తెలుసు కాబట్టి. సింహాసనాలను శాసిస్తాడు, ప్రభుత్వాలను గడగడలాడిస్తాడు, నీ కోసం ప్రకృతితో మాట్లాడతాడు, పంచభూతాలతో మాట్లాడతాడు, నీ పరిస్థితులతో మాట్లాడతాడు, నీ శత్రువుతో మాట్లాడతాడు, నిన్ను పీడించే సమస్యలతో మాట్లాడి గద్దిస్తాడు. అన్నట్టు మన నాన్న ఎక్కడున్నాడు? ఆయన అడ్రస్ ఎక్కడో? ఆకాశంలో కదా. ఎక్కడున్నాడు మన నాన్న? ఆ హృదయంలో ఉన్నాళ్ళే, అందరూ తెలుసులే. కానీ ఆయన ఎక్కడున్నాడని వాక్యం చెబుతుంది? ఆకాశంలో ఉన్నాడని చెబుతుంది కదా. ఆకాశం మహాకాశాలు పట్టజాలనోడు ఆకాశంలో ఉన్నాడు అంటే తను తగ్గించుకున్నాడు, అక్కడ ఉన్నాడు. ఆకాశంలో ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? అన్నిటికీ పైన ఉన్నాడని, అన్నీ ఆయన కాళ్ళ కింద ఉన్నాయని. అందులో నీ ఎగచాట్లు, నిన్ను శోధించే శోధనలు, నిన్ను వేధించే వేదనలు, నువ్వు పడే బాధలు, నువ్వు అనుభవించే రోగాలు, నొప్పులు, అప్పులు, తిప్పులు, బాధలు మొత్తం ఆయన కాళ్ళ కిందే ఉన్నాయి. కాళ్ళ కింద ఉన్నాయంటే అర్థం ఏంటి? ఆయన సర్వాధికారి అని, అన్నీ ఆయన కాళ్ళ కింద కలిగి ఉన్నాడని, ఆయన తలుచుకుంటే దేన్నైనా శాసించగలుగుతాడని. ఇవి క్లియర్గా మనకు అర్థమైనప్పుడు ఇక ఆవేదనకు తావెక్కడరా తల్లి, ఇక ఆరాధన చేసుకోవటమే సరిపోయింది మనకి. ఆనందంగా పరవశించి స్తుతిపాడి ఆయన మయంపరచుకోవటమే సరిపోయిద్ది. అంతేనా? దిగులు పడతా కూర్చుంటావా? అర్థం కాని ఆశోదరులు ఆ పని చేస్తారు. దేవునికి స్తోత్రం, మిమ్మల్ని కాదులే. రైట్. నంబర్ 1 ఆయన మన నాన్న. నంబర్ 2 ఆయన బలవంతుడు. ఎంత బలం! అమ్మో, అసలు సముద్రం నీళ్లు పుడిసిలతో పోయటం ఏందండి, ఆ చెయ్యి ఎంత ఉంటుంది. ఆయన ఎంత జ్ఞానవంతుడో తెలుసా? ఆయన జ్ఞానం మట్టితో బొమ్మను చేసి అని ఊస్తే ఆ బొమ్మ మనిషి అయి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆపినా ఆగట్లా. మన వాళ్ళు రోబోలు తయారు చేస్తున్నారు. మొన్న హోటల్కి పోతే రోబోలన్నీ మూలలు పెట్టి ఉన్నాయి. ఆ హోటల్ స్పెషల్ ఏంటంటే అన్ని రోబోలే వడ్డిస్తాయంట. అన్ని రోబోలే వడ్డిస్తాయి, మనుషులు వడ్డించరు. ఆ హోటల్ స్పెషల్. అందుకని ఆ హోటల్కి పోతే రోబోలన్నీ మూలలు పెట్టున్నాయి. ఎందుకంటే మిషన్లో చెడిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనకి ఏది కావాలంటే అదే చెప్తే వడ్డిస్తుందంట. అలాగ వచ్చేసి వడ్డిస్తుందంట. కరెక్ట్గా మనం సాంబార్ పోపించినప్పుడు చెడిపోయింది అనుకో, పోస్తానే ఉంటుంది. ఇక చాలన్నా పోస్తానే. ప్లేట్లో పోయచ్చు, మొహాన్ని పోయచ్చు, చెప్పలేము. అవునా కదా? కొన్ని రోబోలు అట్లా డిజైన్ చేశారు. అవే వస్తాయి, డోర్ తీస్తాయి, వెల్కమ్ అంటాయి అన్నమాట. అది లోపల పిలిచేటప్పుడు మిషన్ చెడిపోయింది అనుకో, వెల్కమ్ అంటారు.
ఇక అది అక్కడ ఆగి మనుషులు తయారు చేసిన మిషన్లు ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసి పెడతాడు. ఏదైనా తేడా వచ్చిందనుకో అది అక్కడే స్టక్ అయింది. కానీ ఆ ప్రోగ్రామర్ ఆయన డిజైన్ చేసి పెడితే ఒక్కొక్కటి ఎంత మేధావులండి మనుషులు. మామూలుగా ఆడుతున్నారా, ఆడిస్తున్నారా? చూసారా ఎంత జ్ఞానం అండి. అసలు ఎట్లా సాధ్యం అండి? పరిపూర్ణంగా ఒక సంపూర్ణ మానవుని ఒక వేలును తయారు చేయటం మనిషికి వల్ల కావట్లా. మామూలుగా ఎచ్చులు పడ్డ మళ్ళీ దేవుడు లేడు ఈవిడు లేడు సోది మొహమాడు. ఒక వేలును తయారు చేయాలంటే వీడి వల్ల కాదు. ఏ కొయ్య వేలో చెక్క వేలో చేస్తాడు, అన్నీ ఆడదు కానీ అది ఆడదు. దేవునికి స్తోత్రం. అన్నిటికీ స్పర్శ ఉంటుంది కానీ దానికి ఉండదు. ఎందుకేంది వేలు తీసి వేలు పెడతామంటాడు, ఇంకొకటి వేలు తీసుకొచ్చి పెడతాడు. అదైనా ఆయన చేసిందేగా. కాకపోతే మారుస్తావు నువ్వు, అంతవరకే కానీ నువ్వు క్రియేట్ చేయలేవుగా. కానీ ఆయన చూడు మట్టి బొమ్మల్ని ఆడిస్తున్నాడు. ఎంత జ్ఞానవంతుడండి, ఎంత మేధావండి. చెప్పు ఆయన జ్ఞానమునకు మితి లేనివాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలవంతుడు అండ్ జ్ఞానవంతుడు. పరిస్థితులన్నీ నీ చేయి దాటిపోవచ్చు, కానీ ఆయన చేయి దాటిపోవు. దేవా నాకు ఏ దారి కనపడట్లేదు దేవా, నువ్వు దేవుని ముందంటే నీకు ఒక్కటి కూడా కనపట్లేదు, ఒక్క దారి కూడా లేదు, ఒక్కటి కూడా కనపట్లేదు బ్రో. నాకు 100 దారిలోనే రప్పించాడు పద అంటాడు. నీకు ఒక్క దారి కూడా లేదు, కానీ నేను నిన్ను విడిపించడానికి నాకు 100 దారిలోనే నడువు ముందుకంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఆయన పట్టు, అది ఆయన బలం, ఆయన జ్ఞానం. విడిపించలేదా భక్తులను అలాగా? హామానుగాడు యూదులు మొత్తాన్ని అర్థం చేయాలంటే వాడి ఫ్యామిలీని వృద్ధిపించాడు. మొర్దెకైనా వేసేయాలైనా నైట్ వచ్చి మాట్లాడదాం అనుకుంటే వానికంటే ముందు పని మొత్తం లైన్ చేసి పెట్టేసి వాడి చేతనే మొర్దెకాయకి సన్మానం చేపించాడు. అంతా దేన్ని ఎలా అయినా మార్చగల సమర్థుడు. అది గుర్తుపెట్టుకో. నంబర్ 1 ఆయన మీ నాన్న, నంబర్ 2 ఆయన బలవంతుడు, నంబర్ 3 ఆయన జ్ఞానవంతుడు.